యుగ యుగాల్లో యుగాది ఏమిటండి? యుగ యుగాల్లో యుగాది ఏమిటి అంటే, అసలు యుగాది ఈ కలియుగంలోనే ఉందా, లేకపోతే యుగ యుగాల్లో కూడా జరిగిందా అంటే, యుగ ధర్మసింధు ప్రకారంగా గనక మనం చూసినట్లయితే యుగ యుగాల్లో కూడా యుగాది ఉంది. ఏ విధంగా అంటే, కృతయుగంలో కార్తీక శుద్ధ అష్టమి నాడు, అదేవిధంగా త్రేతాయుగంలో వైశాఖ శుద్ధ తదియ నాడు, ఆ తర్వాత ద్వాపర యుగంలో మాఘ బహుళ అమావాస్య నాడు, చిట్ట చివరిగా మనం కలియుగంలో జరుపుకుంటున్నాము చైత్ర శుద్ధ పాడ్యమి నాడు. ఈ విధంగా కనుక గమనించినట్లయితే ఈ యుగాది అనేటటువంటిది యుగ యుగాల్లో ఉంది. మరి యుగాది అంటున్నారు ఏమిటంటే, యుగస్య ఆది ఉగాది. యుగము అంటే రెండు, యుగ అంటే రెండు అని అర్థము. ఏమిటి అవి రెండు అంటే, ఒకటి ఉత్తరాయణం, రెండు దక్షిణాయనం. అంటే 6 నెలలు ఉత్తరాయణం, 6 నెలలు దక్షిణాయనం అన్నమాట. అందుకని ఇది యుగాది. యుగ యుగాల్లో కూడా యుగాది ఉంది. ఇవాళ మనము అంటే ఈ కలియుగంలో చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాదిని మనము అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ఈ వసంత ఋతువులో వచ్చేటటువంటి మాసము తొలి మాసము ఈ మాసము. ఈ ఋతువులు 6 ఋతువుల్లో కల్లా కూడాను ఋతురాజు అనేటటువంటిది ఈ వసంత ఋతువునే అంటారు. ఎందుకయ్యా అని అంటే, ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి శిశిరంలో ఉన్నటువంటి ఆ ఋతువు సంబంధించినటువంటి ధర్మాన్ని బట్టి ఆకులన్నీ కూడా రాలిపోతాయి. ఇక ఈ వసంతంలో అక్కడ చక్కగా చిగుళ్ళు అనేటటువంటివి వస్తూ ఉంటాయి, లేత చిగుళ్ళు వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే మనలో కూడా కొత్తదైనటువంటి ఆలోచనలు ఆశయాలకి రూపం కల్పించటానికి ఇది ఒక అనువైనటువంటి మాసంగా, ఋతువుగా, రోజుగా పెద్దలు మనకి సూచించి ఉన్నారు. కాబట్టి యుగ యుగాల్లో కూడా ఉగాది అనేటటువంటిది ఉన్నది. స్వస్తి.